కోటే కారు हाफ कटिंग है మన పల్లెల్లో వాడుకోవాలి మన వాడుకున్న అనేక సమస్యల్ని అర్థం నరసయ్య గారు టిఆర్ఎస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థి ఓటర్ మహాశైలకు సోదర సోదరులందరికీ గట్టిగా గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం తెలంగాణ గుర్తుకే గెలిపిస్తారని గతంలో మాదిరిగా మరొకసారి అవకాశం ఇచ్చి సంపూర్ణ సహకారాన్ని అందించి వారిని అత్యధిక మెజార్టీతోని గెలిపిస్తారని ప్రజల నాడి ప్రజల ఆలోచన తెలుసుకొని మన నాయకులు చెన్మెడ లక్ష్మీనరసింహారావు గారు టిఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గం ఇన్ఛార్జి గారు వారికి టికెట్ ఇచ్చి మన వార్డుకు పంపించడం జరిగింది. మరి కొండ నరసయ్య గారు గత 5 సంవత్సరాలలో కేసీఆర్ గారి పాలనలో మున్సిపల్ హయాంలో మన వార్డులో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. అభివృద్ధి కార్యక్రమాలన్నీ మరి మన పెద్దలు చెన్మడ లక్ష్మీనరసింహారావు గారు, మన కొండదేవయ్య, మన మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండ నరసయ్య గారి సోదరుడు, మన బీసీ నాయకుడు, మరి వారు కూడా వివరిస్తారు. మరి ముందుగా 18వ వార్డు అభ్యర్థి గురించి, మరి అభ్యర్థిని గెలిపించడం గురించి, చేసిన సేవల గురించి మరి మీకు వివరించాల్సిందిగా ముందుగా 10 సంవత్సరాల క్రితం అప్పుడు కొండ పావని పోటీ చేసినప్పుడు కూడా మీరందరూ కూడా ఆదరించినారు. తర్వాత కూడా కేసీఆర్ గారు మరి కేటీఆర్ గారు మున్సిపల్ మంత్రిగా ఉండి, మరి అప్పుడు రమేష్ బాబు గారు ఉండి, మరి అప్పుడు దాదాపుగా అన్ని వార్డులలో కూడా రోడ్స్ కూడా 80% మరి నిధులతోని మరి తమ్ముడు అక్కడ తీసుకొచ్చి మన డ్రైనేజీలు కానీ, మన రోడ్స్ కానీ, మంచినీటి ఇంటింటికి నల్ల కానీ, మరి లైట్లు కానీ అన్నీ కూడా దాదాపుగా పూర్తి చేస్తున్నాడు. మరి ఇప్పుడు ఇంకొక 20% బాకీ ఉన్నది. ఇది కాదు, ఎప్పటికి కూడా మీకు మీ కుటుంబ సభ్యుడిగా నేను తప్పకుండా మీకు అండగా ఉంటానని కూడా నేను మాటిస్తున్నాను. ఈరోజు మా కుటుంబం ఎలాగో ఉన్న కుటుంబాలందరూ కూడా నేను ఆశీర్వదిద్దాము. మనకు కావాల్సింది మన కుటుంబంలో ఎవరికి ఆపత్తి వచ్చినా ఆదుకునే ఒక వ్యక్తి కావాలి మీ వాడకట్లో. దానిలో మేమందరము 3 అన్నదమ్ములము, మేమందరం కూడా ఈ వార్డు ప్రజలందరూ కూడా మేము అండగా ఉంటామని తెలియజేస్తూ, కాబట్టి మీరు కారు గుర్తుకు ఓటేసి మరి గెలిపించండి. ఇంకా చాలా మంది కూడా డబుల్ బెడ్రూమ్లో ఇల్లు రాలేదు అంటే తమ్ముడు దాదాపుగా మీ ఇల్లు లేని వాళ్ళందరూ లిస్ట్ అంతా నాకు పొద్దున చూపించినాడు. ఆ లిస్టు పక్కకు పెట్టినారు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మనకు అలర్ట్ అయిన ఇళ్లను కూడా
వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళకు, వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళకే ఇచ్చుకున్నారు తప్ప నేను మనోళ్ళు కూడా ఆ రోజు పోయినప్పుడు కూడా ఎంత లొల్లి చేసినా కూడా ఇవ్వలేదు. మీరు మళ్ళీ 2 సంవత్సరాల్లో మళ్ళీ గవర్నమెంట్ వస్తుంది, తప్పకుండా మీకు ఎన్ని ఇల్లున్నా నేను లక్ష్మీనరసింహారావు గారిని బతిలాడైనా ఏమన్నా చేసి కేటీఆర్ గారు నాకు బాగా దగ్గర ఉంటారు, మరి వారి దగ్గరికి వెళ్ళి స్పెషల్ కోట కింద తీసుకొచ్చైనా కూడా ఇల్లు లేని వారికి ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను అని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. దేనిలోనైనా కూడా మీకు అన్నిట్లో కొండ దేవుని అండగా ఉంటాడు. మీరు ఒక నమ్మకంగా తమ్ముని గెలిపించుకోండి. 15 సంవత్సరాలు మీరు ఆదరిస్తున్నారు, అలాగే మేము ఉన్నంత వరకు కూడా మీకు అండగా ఉంటాము. ఈ రాజకీయాలలో వస్తాము పోతామనేది కాదు, ఇక్కడ పుట్టినాము, ఇక్కడ సేవ చేయాలనే భావం కొద్దీ నేను కూడా ఇప్పుడు ఎక్కువ టైం కూడా ఇక్కడనే ఉంటాను. 10 రోజులు స్టేట్ మొత్తం తిరిగిన 20 రోజులు వేములాలు ఉంటాను. మీ అందరికీ అండగా ఉంటాను కూడా నేను. మన వేములవాడ ప్రజలకు, ముఖ్యంగా నా పెద్దవాడ ప్రజలకు, అన్నదమ్ములకు, అక్కచారులకు, నాయకులకు కృతజ్ఞత తెలియజేస్తూ ఇంతమందుకు వాళ్ళు ఆస్వాదించినారు. మరొకసారి ఆశీర్వాదాలు కోరుతూ కారు మీద ఓటేసి గెలిపాలని కోరుతూ, అదేవిధంగా ఇంతకుముందు చూద్దా ఎంపీటీసీ గెలిచినాము. అప్పుడు చూద్దా డ్రైనేజీ కానీ సీసీ రోడ్లు కానీ అప్పుడు ఒక్కడే వాడే కాదు, అప్పుడు 3 వార్డు కలిసి ఇప్పుడు ఒక కౌన్సిలర్ అయినది, ఒక వార్డు అయినది. అంతకుముందు చూద్దా 3 వార్డులలో సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ బీజీ లైట్లు కానీ స్తంభాలు కానీ వేయడం జరిగింది. అదే కాకుండా అంతకుముందుకు 15 సంవత్సరాల కింద నీటి కొరత చాలా ఉన్నది. అప్పుడు వాటర్ అనేది పైపు ద్వారా ఇవ్వడం జరిగింది. అప్పుడు బోర్డు ఇవ్వడం జరుగుతున్నది. అప్పుడు సాయంకాలం ద్వారా చూద్దా నా సొంత డబ్బులతో 3 వార్డు చూద్దా సప్లై చేయడం జరిగింది. అదేవిధంగా తర్వాత కౌన్సిలర్ గెలిచిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వంలో మనకు నీటి కొరత అనేది లేకపోయినది, వారు నీటి కొరత చేసినారు. అదే మన వార్డులో సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ స్తంభాలు కానీ వేయడానికి మున్సిపల్ నుంచి 4,24 లక్షలు తీసుకొచ్చి పనులు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే పంట కాలువ అనేది నేను ఇంతకుముందు చూద్దాం 10 లక్షలు పెట్టినాను. అంతలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఎందుకంటే వాడు చేయించిందా పేరు వస్తుందని చెప్పి ఆ పంట కాలువ ఆపేయడం జరిగింది. అదే కాకుండా అన్నసరి ఇంటి దగ్గర చూద్దాం ఒక డ్రైనేజ్ ఉన్నది. మాకు ఈ వార్డులో ఒక 2 డ్రైనేజ్ మాత్రం మిగిలిపోయినాయి. వార్డు మన తెలుగుదేశం తీసుకోవడం జరిగినది. దయచేసి మీరు ఆలోచించండి, కేంద్ర ప్రభుత్వంలో మనకి ఎన్ని పనులు జరిగినాయి, రోజులు వచ్చినప్పుడు ఏం జరిగిందని మీ అందరూ తెలుసు. నేను చెప్పడం ఉపయోగం అన్న చెప్పినట్టు నరేంద్ర చెప్పినట్టు మీకు అన్ని తెలుసు. ఈ రోజు మన ఒక మహిళలకు ఫ్రీ బస్సు పెట్టి మన జెంట్స్కు ఏం చేసిన కన్మర ఎంతమంది 30 రూపాయలు ఉన్నది, ఇప్పుడు ఎంత 70 రూపాయలు అనేది బస్ కిరాయి. ఒకరు ఫ్రీ పెట్టిందా, మిగతా వాళ్ళకి 70 రూపాయలు చేసిందా, ఈక్వల్ అయిందా? అదే కాకుండా మనకు మీ ఇంటిలో మీటర్లు ఉన్నాయి, 200 రూపాయలు కొంతమందికే ఫ్రీ వస్తుంది కరెంటు, మిగతా వాళ్ళకు ఇంకో మీటర్ ఉంటుంది, దాని మీద డబ్బులు ఛార్జ్ చేసిండు. మనం ఆలోచిస్తున్నాం ఒక 200 ఫ్రీ చేసి అనుకుంటున్నాం. ఇవన్నీ మీరు ఆలోచించండి దయచేసి. మాట్లాడుకుంటా అని చేయడం ప్రతి ఒక్కరు తెలుసు. వారి దృష్టిలో మీరు నమ్మండి. తను ఏదైనా పని కాకపోతే చెల్లిమరాజు తోని మా న్యాయంతో పని చేపిస్తాను అని తెలియజేస్తున్నాను. దయచేసి మీకు అండగా ఉన్నాను. మన వాడల్లో ఒకటే పెద్ద వాడలో మన రోడ్ అవుతాం వేరక్కడ కాదు. ఏ సమస్య వచ్చినా కానీ వెళ్ళ మీకు అండగా ఉంటాయని చెప్పడం జరుగుతున్నది. దయచేసి మీరందరూ కారు ఓడేసి గెలిపించాలని కోరుతున్నాను. మా పెద్దవాడు ప్రజలకు అన్నదమ్ములు అక్కలకు అందరికీ ఈ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి జరగబోయేది చెప్పినప్పుడు మీ అందరూ ఉంటున్నారు. ఎందుకు వేయాలి కారు గుర్తుగాని మీరు కూడా ఆలోచించాలి. అంతేనా? ఎందుకు వేయాలి అనేక అనొచ్చు కదా, నాలుగు అందరూ చెప్తున్నారు చే గుర్తుగానే ఎవరు పూ గుర్తుగా అని చెప్తూనే ఉంటారు కదా. ఎందుకు వేయాలంటే ఇప్పుడు అన్న చెప్పిండు దేవన్న 23లో నేను పోటీ చేసిన. ఇక మీకు తెలుసు ఏడుచుడు తుడుచుడు ఏదైనా చచ్చిపోతాడు ఇవన్నీ తెలుసు. సరే మీరు బోస్ అనిపించిండొచ్చు. ఇక లేదు ఇంకొకటి ఏముంది, 100 రోజులలో 6 గంటలకు మీ అందరి ఇళ్ళకి వచ్చింది కాంగ్రెస్ వాళ్ళు. వచ్చి ఒక ఫోన్ నెంబర్ తీసుకొని ఆయనతో కూడా కొట్టగానే ఒక ఓటీపీ వచ్చింది, ఒక చిట్టి మీద రాసిండ్రు, మీకు ఇచ్చిందిగా మీరు రిజిస్టర్ అయిపోయిపో 100 రోజులు రాగానే మీకు అన్ని అమలు అవుతాయని చెప్పారు. ఇక మీరు చెప్పాలి. ఇప్పటికీ 2 సంవత్సరాలు అంటే 730 రోజులు, మళ్ళీ 2 నెలలు అంటే ఎంత, మళ్ళీ 60 రోజులు, 290 రోజులు అంటే ఇక 300 రోజులు దగ్గర 800 రోజులు దగ్గరికి వస్తున్నాయి. ఏమైనా మీరు ఒక్కసారి అంటారు.
420 హామీలనే అవన్నీ ఇస్తా. 6 గ్యారెంటీలల్లా ముందుగాల 2000ది 4000 చెప్తారు. మరి చాలా మంది తల్లు పెన్షన్లు వస్తున్నాయా? ఉండవు పెన్షన్ చేయలేదు. పెన్షన్లు ఎవరు లేదా ఇలా పెన్షన్ 2000 పెన్షన్ వస్తుంది. ఇచ్చిన్నారు వాళ్ళు 4000 ఇస్తారు. ఇచ్చిండ్రా? ఇప్పుడే నరసన్న దేవుడు మాట్లాడుకుంటూ చెప్పారు. వేములవాడ పట్టణంలో తాగు నీళ్ళ పోస్తుండే మీకు తెలుసు. బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక 47 కోట్ల రూపాయలు పెట్టి పెద్ద ట్యాంకులు 3 కట్టించి ఇలా 9000 ఇళ్లకు మరి తాగే నీళ్ళు ఇచ్చిన దాహం తీర్చింది ఎవరు అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ లో కేసీఆర్ గారు నాయకత్వంలో. ఇవాళ ఈ పాత రోడ్ల ట్రాఫిక్ ఎక్కడ అవుతుందంటే బైపాస్ రన్నింగ్ చేసి మరి ఇలా ప్రతి మన చౌరస్తాను సుందరంగా చేసింది ఎవరు అంటే కేసీఆర్ గవర్నమెంట్. బర్గనిష్టం ఒకడు కాదు. ఓట్ల పోయి కాగితం మీద మరి నరసన్న నిల్చున్న గుర్తు 2వ నెంబర్ మీద కారు మీద కోపంగా గట్టి గుద్దండి అందరు పోయి గుద్దుతే గీపు వలుగుతుంది. ఈ పొలినాక మీకు సంక్షేమ పథకాలు వస్తుంది. ఇది ఆలోచించండి. మీరు కరెక్టా కాదా అని మీరు ఆలోచించండి. మీరు అటెండ్ చేయాలి కాబట్టి మీ అందరికీ మళ్ళొకసారి సమయంగా మనవి చెప్తా ఉన్నాం. కారు గుర్తుకు ఓటు వేయవలసింది మీకు బంగారు భవిష్యత్తు ఉండడానికి. ఇంకా 2.5 ఏళ్ళ గవర్నమెంట్ ఉంది. తర్వాత మీ అందరి ఆశీర్వాదంతో తప్పకుండా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. ఇక్కడ మిగిలిపోయిన పెద్ద పెద్ద పనులు ఏమున్నా కూడా చేయించే బాధ్యత నాదే అని సభకు ఎదుర్కొంటూ చేస్తాం. పెద్దలు దేవన్న కానీ నరసన్న కానీ చెప్పేది ఇప్పుడే మాట్లాడుకుంటూ ఇది మేము పుట్టిన గడ్డ, మేము పుట్టిన ప్రాంతం, మరి మనందరూ కుటుంబ సభ్యులా ఉన్నాం. ఈ 3 ఇళ్ళు మేమే అన్నదమ్ముల్లో ఉన్నాం. ఈ ప్రాంతంలో ఏ సేవ చేయాలన్నా మేము ఉన్నామని చెప్పారు. చలిమడ దవాఖాన, ఒక 1000 పడకల దవాఖాన, ఒక 100 పడకల క్యాన్సర్ హాస్పిటల్ ఉంది. మీకు అది ఇబ్బంది ఉంటే చెప్పండి, నేను మీకు సహాయం చేసే పరిస్థితిలో ఉన్నారని సభకం ఎందుకు ఆలోచించండి. మేము ఏదో చూద్దాం మాటలు చెప్పాం. కేసీఆర్ మీకు ఏదో మన మొదటిసారి ఎన్నుకున్నాక 200 పెన్షన్ వేయిస్తున్నాడు. ఇచ్చిందా లేదా? ఇచ్చిందా? రెండోసారి మళ్ళీ చేస్తే 2000 ఇస్తాడు. ఇచ్చిందా లేదా? తల్లులాగా 3వసారి మళ్ళీ 3000 చేస్తాడు. మీరు 4000 ఆశపడ్డారు. పోయిందా అంటే ఉంది గవేస్తున్నాయి. అందుకని కడుపులో పిండం పడ్డప్పటికెళ్ళి లగ్గమైతే 1,00,000 ఇస్తే కడుపులో గర్భమైతున్న సోదరి మనకి లోపల పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి, నాణ్యమైన తిండి లోపలికి పోవాలి, ఆ శిశువుకు పోవాలని మన న్యూట్రిషన్ కిట్ ఇచ్చింది. వాస్తవం కాదు ఆలోచించండి. ప్రైవేట్ డాక్టర్లకు పోయి ప్రసూతి పోతే 20,000, 30,000, 40,000 రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితి నుండి మీ ఇళ్ళకు వచ్చి అంబులెన్స్ తీసుకుపోయి ఉచితంగా మీరు ప్రసూతి చేసి మరి పోగా మళ్ళా మీకు కేసీఆర్ కిట్ ఇచ్చి బిడ్డ ఇంటికి రాగానే ఇంత పరుపు, మచ్చర్దానో, సబ్బు, పౌడరు, నూనె అవన్నీ ఉన్నాయి. ఇచ్చిందా లేదా అని నేను అడుగుతున్నాను. ఇప్పుడు ఎందుకు ఇస్తలేదు? ఇప్పుడు ఎందుకు ఇస్తలేడు? అడగాలి, మీరే అడగాలి. చేతగా అసమర్థత గవర్నమెంట్ కాబట్టి ఇస్తలేదు. అందుకని మళ్ళీ ఒక్కసారి ఈ చెట్టు మంచిగా పచ్చగా ఉందా, పూలు కాయ కాస్తుందా అంటే నీకు కనిపించని ఏర్లు ఆరోగ్యం ఉంటేనే అది ఉంటుంది. మీకు కనిపిస్తున్నాయి ఏర్లు ఏం కనిపిస్తున్నాయి? భూమి లోపటి ఉంటాయి. ఇలా స్థానిక సంస్థ ఎన్నికలు ఈ ఏర్లలాగా ఇలా కేసీఆర్కు మీకు మద్దతు ప్రకటించాలంటే ఏర్లు ఆరోగ్యంగా ఉన్నాయి, మంచిగా ఉన్నాయంటే స్థానిక సంస్థ నర్సయ్యను ఇక్కడ ఉన్న కారు గుర్తులో గెలిపిస్తే ఆరోగ్యంగా ఉంటే కేసీఆర్ మంచుకుంటాడు. మీరు ఆలోచించండి. ఇలా నర్సయ్య ఇస్తున్నాను కాదు విన్నారా? ఇలా నర్సరీకి ఇస్తున్నాను కాదు. మనం కోరుకున్న గవర్నమెంట్, మన పేద ప్రజల సంక్షేమం కోరుకునే మనసు ఉన్న గవర్నమెంట్, తండ్రున్న గవర్నమెంట్, తండ్రున్న వ్యక్తి ఎవరంటే కేవలం కేసీఆర్. ఇలా 10వ వాటికి మా కొండ కనకన నిల్చుంటున్నాడు. ఇద్దరిని తప్పకుండా గెలిపేలా ఆశ్రయించాలని అత్యాచారులందరూ కూడా సమయంగా మనం చేసుకుంటాం. మళ్ళీ ఒక్కసారి కారు గుర్తుకు ఓటేసి మీ బాధను వ్యక్తపరిచి మరి కేసీఆర్ బలపరచాలని ఈ సభ మనందరూ కూడా మరోసారి మనం చేసుకుంటూ తెలుసుకుంటాం. కారు గుర్తుకే